ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫిగర్స్లో ఆ బైఫర్కేషన్ లేదు, బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు బైఫర్కేషన్ కూడా ఇస్తాం. నో, దట్ ఫిగర్ విల్ కమ్ ఇంకా, బికాజ్ నామినేషన్ వస్తాయి. నామినేషన్ వచ్చిన తర్వాత దీన్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేసి అప్పుడు ఎగ్జాక్ట్ ఫిగర్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ టేక్ అనదర్ 1 or 2 hours ఫర్ అస్ టు గివ్ ద నంబర్. సో బై 7:30 or 8 o'clock ఐ కెన్ సెండ్ మీ వాట్సాప్లో అందరికీ పంపించేస్తాను. అంటే క్యాంపెయినింగ్ ఎండ్స్ 48 hours బిఫోర్ ద time of closure of poll. For example, on 13th, 6 p.m. is the closure of poll. So 11th ni 6 p.m. ki campaigning close అవుతుంది. అంటే కంప్లైంట్స్ మనకు రోజు డిఫరెంట్ క్యాడర్స్ మీద వస్తూ ఉంటాయి. సీనియర్ ఆఫీసర్స్ మీద కంప్లైంట్ కూడా వచ్చింది, ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇట్లాంటి కంప్లైంట్స్ మీద రియాక్ట్ అవ్వడానికి వేరే దే యూజ్ డిఫరెంట్ మెథడ్స్. అంటే దే హ్యావ్ దేర్ ఓన్ మెథడ్ ఆఫ్ ఎంక్వైరీ ఇన్ టు దీస్ కంప్లైంట్. దే హ్యావ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఆన్ దీస్ కంప్లైంట్స్. Then they send a complaint to CEO office to get the explanation from the concerned officer. So ఈ సీనియర్ ఆఫీసర్స్ మీద వచ్చిన కంప్లైంట్లో ఎక్స్ప్లెనేషన్ తీసుకోవడం కోసం నాకు వచ్చింది. ఐ హ్యావ్ టేకెన్ ద ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ సెండ్ ఇట్ టు ద కమిషన్. కమిషన్ ఈ ఎక్స్ప్లెనేషన్ చూసిన తర్వాత వాళ్ళ పద్ధతిలో ఎట్లా ఎంక్వైరీ చేస్తారు, ఇంటెలిజెన్స్ ఇన్పుట్ తీసుకుంటారు, దే విల్ టేక్ దేర్ ఓన్ డెసిషన్. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దేర్ డెసిషన్. నో, ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళు దే డోంట్ యూజ్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ స్టేట్. వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కాదు, వాళ్ళ నెట్వర్క్ చెప్తున్నాను. ఎస్, everybody who is there in the complaint, the explanation has been taken from everybody and then sent it to the commission. అంటే that also ECI ki one party has given complaint or one leader has given complaint that pension విషయంలో they could have done through directly house to house చేసి ఉండొచ్చు. తర్వాత ఇన్కన్వీనియన్స్ వల్ల కొంతమంది చనిపోయారు. ఆ రిపోర్ట్ కూడా త్రూ ద డిపార్ట్మెంట్ కన్సర్న్ ఏముంది ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళతో అడగడం జరిగింది. ఆ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరిగింది. దెన్ విషయంలో ఈసీ లేట్గా నిర్ణయాలు తీసుకుంటుంది, డెసిషన్ తీసుకుంటుందన్న వాదన ప్రజల్లో ఉండదంటారా దీనివల్ల? అంటే వన్ థింగ్ యూ సీ, వెన్ యూ టేక్ అన్ యాక్షన్ దెన్ యూ కెనాట్ టేక్ యాక్షన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సింపుల్ కంప్లైంట్. నేను కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఏం చేయడం లేదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అండ్ వెన్ ఇట్ రిలేట్స్ టు సీనియర్ ఆఫీసర్స్ దెన్ ఇంకా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ స్టెప్ ఏం కంప్లైంట్ వచ్చినప్పుడు దే ఆస్క్ ఫర్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్. దే విల్ సెండ్ ఇట్ టు ద స్టేట్ టు సిఇఓ ఆఫీస్ నుంచి దెన్ హూ ఆర్ ద పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ థింగ్స్ వాళ్ళతో ఎక్స్ప్లెనేషన్ అడుగుతాము. ఎక్స్ప్లెనేషన్ కలెక్ట్ చేసిన తర్వాత దెన్ ఏ ఫ్యాక్చువల్ రిపోర్ట్ ఈస్ సెండ్ టు కమిషన్. దట్ ఈస్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్స్ ప్రాసెస్. Second part is that they have their own sources of information where they get it. They have political parties feedback వాళ్ళ దగ్గర ఉంటుంది. They have bureaucratic feedback. They have feedback from intelligence agencies of central government of India. So ఇవన్నీ చూసిన తర్వాత they have to take a decision and after taking that decision, after reaching a conclusion, then only they will go forward for action. So సీఎం గారి మీద జరిగిన దాడిలో ఎలక్షన్ కమిషన్ ఆ నైటే పోలీస్ అబ్జర్వర్ దీనిపైన హీ ఆస్క్డ్ ఎ రిపోర్ట్. సో నెక్స్ట్ డే మార్నింగ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ డే అగైన్ ఐ వాజ్ ఆస్క్డ్ టు కాల్ ద సిపి అండ్ దెన్
get the latest information. సో నాకు ఇచ్చిన నిన్నటి వరకు ఇచ్చిన వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తర్వాత డైలీ రిపోర్ట్ ఇస్తున్నారు. వాట్ దే హ్యావ్ సెడ్ దట్ టుడే ఎనీవే దే హ్యావ్ ఐడెంటిఫైడ్ 1 person and they have taken them to court. That person has been identified and then it has been produced before the court. And after producing before the court తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ మజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్స్ అయిన తర్వాత డైలీ రిపోర్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ సెండింగ్ టు మీ అండ్ ఐఎమ్ సెండింగ్ టు ద పోలీస్ అబ్జర్వర్. సో ఈ అంతా పోలీస్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. అండ్ విదిన్ 2-3 days I think police observer, if he is again coming to our state after 23rd or 24th vastunaru. So he is again personally going to the details and take further action on the thing. But one thing which has been communicated by commission that in this case as soon as possible the person should be caught and he should be trial lo pettali. This is part of the inquiry. Now he has to take magistrate ముందు స్టేట్మెంట్స్ 164 స్టేట్మెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, బట్ లాజికల్ కన్క్లూజన్కి రావాలి కదా. వన్ ఇన్స్ట్రక్షన్ ఇంకొకటి కమిషన్ ఇచ్చడం జరిగింది కదా. దిస్ థింగ్ షుడ్ నాట్ హ్యాపన్. దట్ ఈస్ వై కొత్త ఎస్ఓపి రెడీ చేయమని చెప్పడం జరిగింది. ఓ కొత్త ఎస్ఓపి కూడా పోలీస్ తయారు చేసేసి అన్ని జిల్లాల ఎస్పీస్కి పంపించడం జరిగింది. దాంట్లో బికాస్ దేర్ వర్ సమ్ లెక్యూనా విచ్ వర్ ఐడెంటిఫైడ్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాజ్ నో లైట్ వాజ్ ఇన్సైడ్ ద బస్, లైట్ వాజ్ నాట్ అవుట్ సైడ్ ద బస్. దట్ లైట్ తర్వాత స్పాటర్స్ ఎవరు లేరు. some people were sitting here, there were nobody who were actually seeing the people on the outside. Itlanti 5-6 things were there which were identified and fresh instructions have been given to all the SPs to take care of the situation. I don't think this such thing will happen again. Sir, VIP ఇదే విఐపి కోసం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ సీఎం, వివిఐపికి విచ్ ఇన్క్లూడ్స్ ఆల్ Z+ ప్రొటెక్టీస్, ఎస్పీజీ ప్రొటెక్టీస్ అందరి కోసం ఫ్రెష్ ఇన్స్ట్రక్షన్ పోలీస్ హెస్ ఆల్రెడీ గివన్. కొన్ని డీటెయిల్స్ మీకు ఇచ్చాము, అన్నీ ఇవ్వలేము బికాజ్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి. బట్ న్యూ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ ఆల్రెడీ బీన్ గివన్. కమిషన్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 1 by 1. అంటే దిస్ వెదర్ ఇట్ వాజ్ ఎ సెక్యూరిటీ ల్యాబ్స్ ఆర్ నాట్, that decision immediately we cannot take. First thing what commission has said that identify the person who has done it, and then in the meantime they are also going through the report of all the police daily report వాళ్ళు ఏమి ఇస్తున్నారు, and definitely security labs అయినా ఉంటే commission will take an action on the officer. Sir, senior officer కొంతమంది senior officer అసలు స్టేట్ లో నుంచి ఎలక్షన్ వరకు పంపించాలని కొంతమంది కొన్ని పార్టీస్ నుంచి మళ్ళీ చెప్పండి. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ని అసలు ఈ స్టేట్లోనే లేకోకుండా ఎలక్షన్లు అయిపోయేంత వరకు పార్టీ స్టేట్లకు కానీ లేకపోతే సెంట్రల్ కానీ పంపించాలా అని చెప్పేసి కొన్ని డిమాండ్స్ వస్తే మేము కూడా కంప్లైంట్ ఇచ్చారనుకుంటున్నాం. ఆ అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఎలక్షన్ కమిషన్ దెర్ ఆర్ ఫిక్స్ గైడ్ లైన్స్. ఈ గైడ్ లైన్స్లో ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి ఓన్లీ అబ్జర్వర్స్ వెళ్తారు. ఎలక్షన్ ఈజ్ ఆల్వేస్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఆఫ్ ద స్టేట్ ఓన్లీ. ఈ ఎలక్షన్ ఈజ్ నాట్ కండక్టెడ్ బై ద ఆఫీషియల్స్ ఫ్రమ్ ద అదర్ స్టేట్. ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్ ఇట్లాంటి ఎప్పుడు రాలేదు. ఎలక్షన్ కమిషన్ హెస్ నెవర్ టేకన్ ఎనీ సచ్ డిసిషన్ ఎనీ టైమ్ ప్రీవియస్లీ ఇన్ ద హిస్టరీ. సో ఓన్లీ ఎక్స్ట్రాఆర్డినరీ సిచ్యువేషన్లో దిస్ క్యాన్ బీ థాట్ ఆఫ్, but I don't think extraordinary situations are there in the state. Sir, CM ఆఫీసులో ఓన్ ఆఫీసులో కొంతమంది సీనియర్ ఐఏఎస్ వాళ్ళని ఈ నెల ఈ రోజు 11 గంటలకి డిఏడీలో రిపోర్ట్ చేయమని ఈసీఆర్ సమాచారం. No, there is no direction because నాకు మార్నింగ్ ఇది సమ్ కమ్యూనికేషన్ దీనికి సంబంధించి somebody has sent. I have verified from Election Commission, I have verified from other states. There is no rule which says that on the day of notification, all the officers of CM office have to be surrendered to GAD. ఎట్లాంటి ఏం రూల్ లేదు.
అట్లాంటి ఏం గైడ్ లైన్ లేదు. గైడ్ లైన్ ఏముంది అంటే సీఎం లేదా మినిస్టర్ ఎవరైనా ఉంటే దే ద ఆఫీసర్స్ or staff working with them shall not get themselves involved in any political activity. Second thing is that except very small cadre officer, some junior stand, senior stand, తప్ప ఎవరు కూడా సీఎంతో పాటు ఎక్కడ ఏ మీటింగ్లో కూడా వెళ్ళకూడదు. సో నో పార్టిసిపేషన్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ, నో అకంపెనీమెంట్ ఇన్ పొలిటికల్, దట్ ఈస్ ద డైరెక్షన్. సార్ సీనియర్ వాళ్ళు అయితే రివ్యూ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా సార్ వీళ్ళకి? ఏం రివ్యూ మీటింగ్? If CM wants to conduct some review meeting with the officers who are there in the CM office in your AS officer. అంటే ఐ అగైన్ ఎక్స్ప్లెయిన్ యూ. సీఎం అండ్ మినిస్టర్ రిమైన్ ద సీఎం అండ్ మినిస్టర్. ఈ రోజు కూడా వీళ్ళు ఆయన సీఎం, ఈ రోజు కూడా వీళ్ళు మినిస్టర్. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఆర్ దేర్ డిపార్ట్మెంట్ సంబంధించి, ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ సిచ్యువేషన్, డ్రాట్ లైక్ సిచ్యువేషన్, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్ ఉంటే దే కెన్ ఆల్వేస్ హోల్డ్ మీటింగ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ ద కమిషన్. బట్ దే కెనాట్ హోల్డ్ మీటింగ్ ఆన్ రివ్యూ ఆఫ్ the schemes and on anything which benefits them into the political campaign. అంటే కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ ఇంటర్నల్ పొలిటికల్ వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నటువంటి కంప్లైంట్స్ వస్తుంది. అట్లాంటి కంప్లైంట్స్ మీ వర్తించాయని అంటే ఇంటర్నల్ కొంతమంది, అంటే ఐ హ్యావ్ రిసీవ్డ్ కంప్లైంట్స్ ఓన్లీ ఆన్ సమ్ సీనియర్ ఆఫీసర్స్ which has been given by some political parties. Apart from that, I have not received any. Names I cannot tell you, you know no names. కొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నారు కదా సార్, వచ్చిన కంప్లైంట్స్ 48 అవర్స్లో రిప్లై ఇవ్వాలని చెప్పి టీడీపీ ప్రెసిడెంట్ సమర్థ అట్లాంటి రిప్లైస్ ఇస్తున్నారా సార్? వాళ్ళకి Yes, we have given these notices. Election Commission దృష్టికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డైరెక్షన్స్లో we have given notices to them for using derogatory language, for using defamatory statements. So everybody has replied, all the 3-4 senior leaders, everybody has replied. We are examining that reply, and if it is not found satisfactory, we will report to the commission. We will either give second notice for final notice, or we will report to the commission that they are continuing to do this activity, and then commission will take an action on that. సార్ ఈ గవర్నమెంట్ అడ్వైజర్స్ కోడ్ వాళ్ళకు కూడా వర్తిస్తుందని ఈసీ ఇచ్చారు కదా, వాళ్ళకన్నా నోటీసులు అంటే ద డౌట్ విచ్ సిఇఓ ఆఫీస్ నుంచి అక్కడ కమిషన్కి అడిగిందంటే, అడ్వైజర్స్ ఉన్నారు, అడ్వైజర్స్కి గవర్నమెంట్ నుంచి శాలరీ వస్తుంది, బెనిఫిట్స్ వస్తున్నాయి, బండి ఇస్తున్నారు, ఆఫీస్ ఇస్తున్నారు. వాళ్ళు కొంతమంది మినిస్టర్ క్యాడర్లో ఉన్నారు, కొంతమంది వేరే కేటగిరీలో ఉన్నారు. సో వాళ్ళ మీద ఏ రకాల ఎంసీసీ ఇంప్లిమెంట్ చేయాలి అది డౌట్. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ మినిస్టర్స్ ఉంటారు, మినిస్టర్కి శాలరీ వస్తుంది, ఎమ్మెల్యేస్కి శాలరీ వస్తుంది, జిల్లా పరిషత్ చైర్మన్కి శాలరీ వస్తుంది, ఈవెన్ సర్పంచ్కి కూడా కొద్ది అమౌంట్ వస్తుంది. సో ఎవ్రీబడి గెట్స్ అమౌంట్, బట్ ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్. దే కెన్ డూ పొలిటికల్ క్యాంపెయినింగ్ చేసుకోవచ్చు. పొలిటికల్ క్యాంపెయినింగ్ విదౌట్ యూజింగ్ గవర్నమెంట్ ఫెసిలిటీ, గవర్నమెంట్ వెహికల్, గవర్నమెంట్ ఆఫీస్, దే కెన్ డూ ఇట్. సో వీళ్ళని ఏ దాంట్లో పెట్టాలి? సో దెన్ అండ్ దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్ ఉంటే డైరెక్ట్గా యాక్షన్ తీసుకోవచ్చు. దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్, బట్ పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు. బికాజ్ నాకు ₹1 కూడా వస్తే గవర్నమెంట్ నుంచి, నేను పబ్లిక్ సర్వెంట్ కింద, పీసీ యాక్ట్ ప్రకారం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం. సో దెన్ గవర్నమెంట్ సెడ్ దట్ మినిస్టర్స్కి ఏం ఎంసీసీ అప్లిమెంట్ అవుతుంది, సేమ్ విల్ బీ అప్లికేబుల్ టు ది. దాట్ మీన్స్ దట్ దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ వెహికల్, దే కెనాట్ యూజ్ గవర్నమెంట్ ఆఫీస్ ఫర్ పబ్లిసిటీ, they cannot use government employees for any work, and privately as a person they can do publicity just like ministers, but without any involvement of any government staff. That is the thing. సార్ ఇప్పుడు సస్పెండ్ అయినటువంటి ఎంప్లాయీస్ కానీ ఆఫీసర్స్ కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, సస్పెండ్ అయిన దెర్ ఆర్ 2 things. వాలంటీర్స్ ఉంటే ఆఫీసర్స్, అచ్చా, ఎంప్లాయీస్ దే కెనాట్ పార్టిసిపేట్ ఇన్ టు ఎలక్షన్స్ ఈవెన్ ఆఫ్టర్ సస్పెన్షన్, బికాస్ కండక్ట్ రూల్లో ఉంది. కండక్ట్ రూల్ ప్రకారం వాళ్ళు టిల్ ద టైమ్ దే ఆర్ ఇన్ టు సర్వీస్, సస్పెండ్ అయినా కూడా సర్వీస్లో ఉన్నారు కదా, ఈజ్ అన్ ఎంప్లాయీ. సో he or she cannot participate in any political activity even though he is suspended. Volunteers can participate. The volunteers are not government employees. Adi vaatkondi, volunteers are not government employees,
they are not linked with government anyway. They get some 5,000 rupees, and then once they are out, they are not part of government. Because government employee ki, government ki, there is a relationship till they die. After retirement, they get pension. And వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి పెన్షన్ వస్తుంది. సో దాట్ బికాస్ గవర్నమెంట్ హ్యాస్ రిలేషన్షిప్ విత్ దాట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, సో ఇట్ కంటిన్యూస్ టిల్ దే డై. బట్ ఫర్ అదర్ పీపుల్ హూ ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇట్ డస్ నాట్ అప్లై. బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ అండర్ సమ్ అగ్రిమెంట్. ఏది? No, you have not understood my point. I am saying volunteers and contract people are not government employees, but they are into agreement with government. 1 year వరకు లేదా 2 year వరకు లేకపోతే till the time they are removed, they work for a single amount, ఏదో అమౌంట్ ఉంటుంది. Once they resign from service or once they are removed from service, government does not have any control over them. Even government employee also, నేను గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాను, నేను కూడా రిజైన్ చేసేసి రేపు ఎమ్మెల్యే పోటీ చేసుకోవచ్చు. సో వన్స్ సంబడి రిజైన్స్ ఫ్రమ్ సర్వీస్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్, ఐ కెనాట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్. సార్ గవర్నమెంట్కి అనుకూలంగా ఏదైనా మీటింగ్ పెట్టినట్టు కలిసి మాట్లాడుతున్నా వైలేషన్, ఎస్. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరు? ఎవరైనా ఎంప్లాయీస్, దట్ ఈస్ ఆల్సో అగేన్స్ట్ కండక్ట్ రూల్స్. అది కూడా కండక్ట్ రూల్ వైలేషన్. వాళ్ళే ఉంటుంది గవర్నమెంట్ మనకు అవి చేయలేదు ఇవి చేయలేదు అని వాగ్దానం చెప్పింది వాగ్దానం చెప్పింది అని మాట్లాడుకుంటున్నారు. అది వస్తుంది No, మీటింగ్. conduct rule, what do the conduct rules say? Conduct rules say that any employee cannot give an adverse statement against the policies of the government. This is the conduct rule. So whoever publicly talks about the policies of the government and the position of the government that is against the conduct rule. So action has to be taken by the disciplinary authority. సార్ వాలంటీర్లకు సంబంధించి మీకు కూడా రిప్రజెంటేషన్ వచ్చింది. రిజైన్ చేసిన వాళ్ళు కావచ్చు, మీరు రిమూవ్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళని పోలింగ్ ఏజెంట్గా పెట్టుకోవచ్చు అనేది ఒక రిప్రజెంటేషన్ మీకు వచ్చింది. దాన్ని ఏమన్నా Now, ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం పోలింగ్ ఏజెంట్ క్యాన్ బి మేడ్ బై ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ ఓటర్ అండ్ హూ బిలాంగ్స్ టు ఏ నియర్ బై ఏరియా. దట్ ఈస్ ద బేసిక్. ఇది చట్టంలో ఉంది. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఏ ప్రొహిబిషన్, ఎవరి మీద ప్రొహిబిషన్ పెట్టాలంటే మళ్ళీ ఇంకొక కొత్త ప్రొవిజన్ పెట్టాలి. సో దాట్ డిసిషన్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్. కానీ ఈ ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ వాట్ డిసిషన్ దే టేక్. పోలీస్ అబ్జర్వర్స్ ఫస్ట్ టైం 18 మెంబర్స్ అన్నారు. ఇప్పుడు ఎట్లా ఉండేవారు సార్? ఇప్పుడు ఎంతమంది పెట్టడానికి కారణం? అంటే ఎలక్షన్ కమిషన్ దృష్టిలో మన స్టేట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ స్టేట్, కొద్దిగా కాంప్లెక్స్ స్టేట్. అది కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అది సూపర్వైజ్ చేయడం కోసం వాళ్ళే స్వయంగా ఎక్కువ మందిని పంపిస్తున్నారు. సార్ ఇంకోటి 85 years సార్ హోమ్ ఓటింగ్, వాళ్ళు ఇన్ కేసు వాళ్ళు అప్లై చేసుకోలేదు అంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి ఓటింగ్ చేసుకుని ఛాన్స్. హోమ్ ఓటింగ్లో యాజ్ ఐ సెడ్ ప్రతి ఓటర్కి ఈ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్ ఇచ్చినప్పుడు అయ్యా మీరు ఇక్కడ హోమ్ ఓటింగ్ చేస్తారా లేకపోతే చేస్తారా, కన్సెంట్ ఆర్ నాట్ కన్సెంట్, సంతకం తీసుకుంటాం. సంతకం కన్సెంట్ తీసుకుని వస్తే ఆర్ఓకి ఇచ్చేసి ఆర్ఓ ఆయన పేరు మీద పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. సో ఒకసారి పోస్టల్ బ్యాలెట్ ఇస్తే ఆయనే హీ కెనాట్ గో అండ్ ఓట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. సో అక్కడ రెస్ట్రిక్ట్ అయిపోతుంది. ఇఫ్ హీ సేస్ నో ఐఎమ్ నాట్ విల్లింగ్, ఐఎమ్ కన్సెంట్, ఐఎమ్ నాట్ గివింగ్ మై కన్సెంట్, then he can ఏజ్ కన్సిడరేషన్ ఎట్లా అవుతుంది? ఏజ్ సీనియర్ ఎవరైతే ఉన్నారో 85+. నో, మనము వెన్ వి ఓట్ నమోదు చేసినప్పుడు ఏజ్ డాక్యుమెంట్ మనం తీసుకుంటాం. ఆ ఏజ్ డాక్యుమెంట్ ప్రకారం మన దగ్గర ఉన్న ఓటర్ లిస్ట్ ప్రకారం 85+ ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ ఇంటికి వెళ్ళి మనకు టీం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రచారం తర్వాత పాంప్లెట్స్ పంపిణీ మీద క్లారిటీ ఇచ్చారు పొలిటికల్ పార్టీ. నో, కమిషన్ నుంచి రాలేదు. బట్ మనం పొలిటికల్ పార్టీస్కి ఏం చెప్పామంటే
ప్రస్తుతం బికాజ్ ఇంటి ప్రచారం జనరల్గా కమిషన్ గైడ్ లైన్స్లో లాస్ట్ 48 అవర్స్లో ఇంటి ప్రచారం చేసుకోవచ్చు. లాస్ట్ 48 అవర్స్ మీరు ఇంతకుముందు అడిగారు కదా ఒక ఫ్రెండ్. లాస్ట్ 48 అవర్స్లో ఆల్దో క్యాంపెయినింగ్ స్టాప్స్ బట్ హౌస్ టు హౌస్ పీపుల్ క్యాన్ గో, దట్ పర్మిషన్ ఉంటుంది. సో వాట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ఈసీఐ టు క్లారిఫై వెదర్ దిస్ పర్మిషన్ ఈజ్ ఓన్లీ ఫర్ దట్ 48 అవర్స్ ఆర్ ఫర్ జనరల్ అన్నిటికీ. So till that time, we have told and clarified to all political parties and informed all the collectors and SPs that our time lo not to insist on permission. However, they should give prior intimation ivvali because law and order issues vastunayi kabatti.